రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉన్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జయంతి ఉత్సవాల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితులను ఉద్దేశించి మాట్లాడుతూ అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రవేశపెట్టడం ద్వారానే మాజీ మంత్రి కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చారని ఆయన అన్నారు. అంబేద్కర్ మీద ఉన్న గౌరవం అభిమానంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ కోసం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, సచివాలయంకు కూడా అంబేద్కర్ పేరును పెట్టి ఆయనకు నిజమైన నివాళి అర్పించింది కూడా కేసీఆరే అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పేరున హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలతో పాటు రాష్ట్రంలో 130 కుటుంబాలకు దళిత బంధు అందించి వారి జీవితాల్లో వెలుగు నింపారన్నారు. రానున్న రోజుల్లో దళితులు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ ఇవాళ ఆర్టికల్ 3 రాజ్యాంగంలో పొందుపరిచినందుకు ఇవాళ కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తేయడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ గారి మీద గౌరవంతో కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల స్టాచ్యూని ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున పెట్టడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద సెక్రటేరియట్ పేరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని శాచ్యురేషన్ మోడ్లో దళితులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీవితాలలో వెలుగు నింపడం జరిగింది కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 130,000 మంది దళిత కుటుంబాలకి 10 లక్షల రూపాయల చొప్పున ఇవాళ దళిత బంధు ఇచ్చి వాళ్ళ జీవితాలలో కూడా వెలుగు నింపడం జరిగింది అని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇదంతా కేసీఆర్ గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై భీమ్, జై కేసీఆర్. భవిష్యత్ తరాలకు నీళ్లిద్దాం. రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం. నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం. మళ్ళా గట్లనే నీళ్ల వాడకం. వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు. సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు. నిన్న బెంగుళూరు, రేపు ఇంకో సిటీ, ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు. మారండి. జలసంపద నిలువల కోసం నడుం బిగిద్దాం. లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం. భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమవుదాం. చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం. సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్. దేశ భవిత సంకల్పం కోసం అడుగులు.